కేశినేని జ్యోత్స్న విశాఖ డైరీపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఏర్పాటు చేసిన హౌస్ కమిటీ ఇవాళ విచారణకు రానుంది. అక్కిరెడ్డిపాలెంలోని డైరీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించనున్నారు. కమిటీ చైర్మన్ జ్యోతుల నెహ్రూ, సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణ బాబు, గౌతు శిరీష, రంగారావు, సుబ్బరాజు ఆధ్వర్యంలో హౌస్ కమిటీని ఏర్పాటు చేశారు. డైరీ అధికారులతో మాట్లాడిన అనంతరం రికార్డులు తనిఖీ చేయనున్నారు. రైతులు, కార్మికుల నుంచి వినతులు స్వీకరించనున్నారు. అడారి తులసీరావు ఫ్యామిలీ గుప్పిట్లో విశాఖ డైరీ ఉండటంతో భారీగా అక్రమాలు జరిగాయని ఫిర్యాదులొచ్చాయి. ఈ నేపథ్యంలో ఏర్పాటైన హౌస్ కమిటీ ఫిర్యాదులపై విచారణ చేపట్టనుంది. ఇక మరిన్ని వివరాలు అనురాధ మనకు అందిస్తారు. అనురాధ, విశాఖ డైరీకి సంబంధించి ఒకే కుటుంబ పరిపాలనలో డైరీ ఉండిపోవడం వల్ల రైతులకు సంబంధించిన ఆస్తులు, అలాగే డైరీ ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించిన వ్యవహారాల్లో పెద్ద ఎత్తున అక్రమ అవకతవకలు జరిగాయి అని చెప్పి ఆరోపణలు చేస్తూ కొంతమంది విశాఖలో అది పబ్లిసిటీ వేయడం జరిగింది. దీంతో పార్టీ ఒక నిర్ణయం తీసుకుని ప్రభుత్వం తరపు నుంచి ఒక హౌస్ కమిటీని ప్రజెంట్ కాల్ఫర్ చేశారు. దాంట్లో భాగంగా జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ఈ హౌస్ కమిటీ ఈ రోజు విశాఖ డైరీని సందర్శించనున్నారు. డైరీని సందర్శించిన తర్వాత అక్కడ మొత్తం డైరీ తాలూకా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఎట్లాంటి లావాదేవీలు జరిగాయి, అలాగే ఆస్తులకు సంబంధించి వివరాలు ఏమున్నాయి, అలాగే డైరీకి సంబంధించిన వ్యాపార లావాదేవీలు ఏంటి అన్న అంశాల మీద వాళ్ళంతా కూడా ఒక పరిశీలన చేయనున్నారు. తదుపరి హౌస్ కమిటీ ఇచ్చిన రిపోర్టును బట్టి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. దీని మీద ఇప్పటికే అక్కడికి హౌస్ కమిటీ సభ్యులు చేరుకున్న నేపథ్యంలో భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లను కూడా చేశారు. గత కొంతకాలం నుంచి అక్కడున్న ఉద్యోగులు కానీ, రైతులు కానీ డైరీ ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పి దాని మీద ఇప్పటికే ఉద్యమాలు చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో అది గతంలో ఇప్పుడు ఎవరైతే డైరీ డైరెక్టర్స్ గా ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వైసీపీ లీడర్స్ కావడంతో, అంటే ఆడారి తులసీరామ్ కుటుంబ సభ్యులంతా కూడా వైసీపీ లీడర్స్ కావడంతో ఆడారి ఆనంద్ గతంలో అక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి కంటెస్ట్ చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఇది రాజకీయ వైరం కూడా చోటు చేసుకునే అవకాశం ఉంటుందని, అవకాశం ఉంటుందన్న నేపథ్యంలో భారీగా పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అక్కడికి ఎవరిని కూడా అనుమతించి హౌస్ కమిటీ సభ్యులు మాత్రమే లోపలికి వెళ్లి వాళ్ళ పరిశీలన చేసిన అనంతరం మీడియాను అడ్రస్ చేసే అవకాశం అయితే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఏర్పాట్లను అయితే చేశారు. అటు ఉద్యోగులను కానీ, ఇటు రైతులను కానీ, ఇతర రాజకీయ నాయకులను కానీ డైరీ పరిసర ప్రాంతాలు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు అయితే మాత్రం చేస్తున్నారు. చూడాలి మరి హౌస్ కమిటీ పరిశీలన తరువాత ఎలాంటి పరిణామాలు దీని మీద చోటు చేసుకుంటాయన్నది. రైట్ అనురాధ.